అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. వెల్కమ్ టు టిఆర్ టీవీ. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక సంచలనమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చింది. కేసీఆర్ గారు దేవుడు, కానీ దేవుడు పక్కనే కొన్ని దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాల వల్లనే కేసీఆర్ ఇబ్బంది పడుతున్నాడు, ఆ దయ్యాల వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతుందంటూ నిన్న కవిత కొన్ని సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. కవిత నిన్న ప్రెస్ మీట్లో దయ్యాలు అనేటటువంటి వ్యాఖ్యానం ఇచ్చింది. కొన్ని సంచలనమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చింది. ఈరోజు కేటీఆర్ పొద్దున 11 గంటలకు ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యానం ఇచ్చిండు. ఆయన ఒక క్లియర్ కట్ అంశం చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డికి కొంతమంది మా పార్టీలో కోవర్ట్ లెక్క పనిచేస్తూ ఉన్నారు, ఆ కోవర్టులు వాళ్ళది వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు, వాళ్ళది వాళ్ళే వైరల్ అవుతా ఉన్నారు అనేటటువంటి ఒక మాట మాట్లాడిండు కేటీఆర్. ఒకసారి ఆ వీడియో నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి ఆ వీడియో మీరు వినేటటువంటి కార్యక్రమం చేయండి. కవిత ఏమని మాట్లాడింది, కేటీఆర్ ఏం మాట్లాడింది అనేది. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారు చుట్టుకొని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారు అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. రెగ్యులర్ గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను. కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. అయితే ఈ లేఖ, ఈ విషయం అంతా చూసుకొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి అంత సీన్ లేదు, మా నాయకుడు కేసీఆర్ గారే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది, అది ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ. నెక్స్ట్ కేటీఆర్ మాట్లాడిన వీడియో ఉంటుంది. అన్ని పార్టీలో ఉంటారు. రేవంత్ రెడ్డి కోవర్ట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది అందులో. కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్, కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు తొందర, ఎందుకు చేసుకోవాలి. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికి వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికి వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దేవుడు దయ్యం అనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలా అనేది మా తాపత్రయం. ఇంకేమన్నా తొందరపడ అంత యాంగ్జైటీ ఎందుకు, అంత టెన్షన్ ఎందుకు, అంత హడావుడు ఎందుకు? నేను చెప్పేది ఏమంటే, తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దయ్యాన్ని, శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. సో విన్నారు కదా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు నిన్న మాట్లాడినటువంటి మాటలపైన కేటీఆర్ రియాక్షన్. సో కేటీఆర్ ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే, ఆ దయ్యం రేవంత్ రెడ్డిని ఇక్కడికి వెళ్ళి పంపించాలనేది మా ఆలోచన, ఆ దయ్యాన్ని తరిమి కొట్టాలనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత వాళ్ళే ఎక్స్పోజ్ అవుతా ఉన్నారు, రేవంత్ రెడ్డి కోవర్ట్లు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు కేటీఆర్. దీంట్లో రెండు అంశాలు మనం చూసుకోవాలి. ఒకటేమో రేవంత్ రెడ్డి కోవర్టు ఎవరు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా లేరా. నిన్న కవిత మాట్లాడినటువంటి మాటలకు కేటీఆర్ కౌంటర్ ఇస్తూ, అంటే కేటీఆర్ ఆ మాటలపైన, అంశాలపైన మాట్లాడుతూ కోవర్ట్ అనేటటువంటి ఒక పదజాలాన్ని తీసిండు. వాళ్ళే ఎక్స్పోజ్ అవుతా ఉన్నారు అనేటటువంటి మాటలు మాట్లాడిండు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కోవర్ట్ కవితనా, అంటే కవితనే రేవంత్ రెడ్డి కోవర్ట్ లాగా పనిచేస్తుంది అనేటటువంటి అనేక క్వశ్చన్ మార్కులు ఇప్పుడు తెరపైకి వస్తున్నది. ఇంకోటి ఏంటంటే, కవిత కొన్ని రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ పైన కోపంతో ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ పైన కొంత వ్యతిరేకంగా ఉన్నారు. ఇవన్నీ అంశాలు కూడా ఒక్కొక్కటి తెరపైకి వచ్చినాయి. అంటే కవితది ఒక బాధ ఏందట అంటే, ఆమె లేఖలో కూడా చాలా క్లియర్ కట్గా ఒక అంశాన్ని రాసింది. నానా, నువ్వు బీజేపీ గురించి ఎందుకు మాట్లాడలేదు, కేవలం 2 నిమిషాలు మాత్రమే బీజేపీ గురించి మాట్లాడినావు, నువ్వు 2 నిమిషాలే మాట్లాడేసరికి కేడరు, పబ్లిక్ కేసీఆర్ నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాడేమో, బీజేపీతో కొలాబ్ అవుతుండేమో అనేటటువంటి ఒక ఊహాగానాలు వినబడుతున్నాయి. మరి నన్ను భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పెట్టింది కదా, నేను జైలుకు పోయి వచ్చినా కదా,
మరి నువ్వు ఎందుకు మాట్లాడలేదు బీజేపీ గురించి అని చెప్పి కేసీఆర్ని ఆమె 5 పేజీల లేఖలో క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసింది. అంటే కవితకు అర్థమై ఉండొచ్చు, మరి బీజేపీతో కేసీఆర్ ఏమైనా పొత్తు పెట్టుకుంటాడేమో, నన్ను ఇబ్బంది పెట్టినటువంటి బీజేపీతో నేను ఎందుకు పొత్తు పెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనతోటి కవిత ఆ పార్టీకి ఎగ్జిట్ కాబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నట్టు ఒక అంశం. తర్వాత కవిత ఒక కొత్త పార్టీ పెట్టబోతుంది. ఆ కొత్త పార్టీ పేరు టీబీఆర్ఎస్, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేటటువంటి ఒక పేరు కూడా చాలా క్లియర్ కట్గా తెరపైకి వస్తూ ఉంది. ఇంకోటి, కొంతమంది కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉన్నారు, మాకు కవితకు సంబంధం లేదు, అంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నాడు కొంతమంది ఆరోపిస్తున్నారు, మాకు సంబంధం లేదు అంటున్నారు కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు. ఇప్పుడు మ్యాక్సిమం రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉండి నడపొచ్చు అని చెప్పారు తప్ప, బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లు ఎవరు కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పలే. అంటే వాళ్ళే ఒక ఇండికేషన్ ఇస్తా ఉన్నారా కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది, వాళ్ళే చెప్పుకుంటున్నారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లు చాలామంది కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు, మరి కవిత ఇన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది, 2014 నుండి 2025 దాకా స్టిల్ నౌ కంటిన్యూ అవుతున్నది. కవిత తీహార్ జైలుకు పోయి బయటకు వచ్చిన తర్వాత 3-4 మంత్స్ రెస్ట్ తీసుకున్నది. తర్వాత ఆమె రాజకీయాలలో దూకుడు పెంచింది, రాజకీయాలలో గట్టిగా ధీటుగా ముందుకు పోతున్నది. ఈ టైంలో కవిత ఢిల్లీకి పోవడం ఏంది, ఢిల్లీకి కూడా పోయిందన్నారు అంటున్నారు. కవిత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నేతతో డిస్కస్ చేసింది అనేటటువంటి ఒక చర్చలు కూడా వినబడుతున్నాయి. అది నిజమా కాదా అనేది మనం చూడలేదు, వినలేదు, కానీ చర్చలు అయితే కొంత సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ ఉన్నాయి. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్లో గతంలో ఉండి కాంగ్రెస్కి దూరమైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఛానల్స్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. కవిత సోనియా గాంధీతో మాట్లాడిందా, డిస్కస్ చేసిందా, కవిత సోనియా గాంధీని కలిసిందా అనేటటువంటి కొన్ని డిస్కషన్స్ కూడా తెరపైకి వస్తున్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి మాట్లాడేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఇప్పుడు ఎందుకంటే కవిత బీజేపీతో కలిసేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడున్నటువంటి టైంలో కవితతో రేవంత్ రెడ్డి ఇట్లేమన్నా చేపిస్తున్నా అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, భయంకరమైన వ్యతిరేకత ఉన్నది. తర్వాత రేవంత్ రెడ్డి మొన్న తెలంగాణ దివాలా తీసింది, యాగం అయిపోయింది, చిన్న భిన్నం అదోటితోటి మాట్లాడిండు. చాలామంది రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారు, తిడుతూ ఉన్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దూషిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మాకు వద్దు అని చెప్పి భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చిన ఈ టైంలో సో కవితతో ఏమన్నా కొలాబ్ అయ్యి కవితతోటి ఇట్లేమన్నా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారా అంటే కవిత కొత్త పార్టీ పెట్టడానికి బీఆర్ఎస్ ఇప్పుడు కవిత ఎస్టాబ్లిష్ కావాలంటే కొంత బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ కావాల్సిందే. డ్యామేజ్ చేసి బయటికి వస్తేనే ఆమె ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంత ఆమె కలరింగ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కవిత కావాలనే బీఆర్ఎస్ పార్టీ పైన అట్లా నెగిటివ్ మాట్లాడుతుందా అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఆమె చెప్తుంది క్లియర్గా చర్చ నడవాల్సిందే అనేటటువంటి ఒక గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసింది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. మరి చర్చ దేనికి నడవాలి? ఈ చర్చ నడవాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ టైంలో పర్టికులర్గా దేని మీద చర్చ నడవాలా? కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద చర్చ నడవాలా? కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద చర్చ నడవాలా? మరి ఈ టైంలో కవిత ఈ పంచాయతీ పెట్టుకోవడానికి గల కారణం ఏందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. ఆమె ఏం చెప్పొచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో? ఒకటే, ఆమె క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, ఎస్ ఆ లేఖ రాసింది నేనే, ఆ లేఖ నేను కేసీఆర్ గారికి పంపించిన, ఇప్పుడే కాదు చాలాసార్లు లేఖ రాసిన, ఆ లేఖ ఎప్పుడూ బయటికి పోలేదు, ఈసారే బయటికి వచ్చింది. మరి ఈసారి బయటికి రావడానికి గల కారణం ఏందనేది నాకు అర్థమైతలేదు. మరి కావాలనే కాంగ్రెస్ సోషల్ మీడియాలోనే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి నాకు కొంత డౌట్ కొడతా ఉందనేది ఒక మాట మాట్లాడింది. తర్వాత కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు, ఆ దయ్యాల వల్లనే బీఆర్ఎస్ ఆగమైపోతుంది అని ఒక మాట మాట్లాడింది. తర్వాత ఈ లేఖ నాలాంటి వ్యక్తి కేసీఆర్ బిడ్డ నా లేఖనే బయటకు వచ్చినప్పుడు వేరే వాళ్ళ పరిస్థితి ఏంది అనేటటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. తర్వాత కేటీఆర్ కూడా కోవర్ట్ ఉన్నారు అదోటి మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఫస్ట్ కాంగ్రెస్ సోషల్ మీడియాలోనే ఆ లేఖ వైరల్ కావడం ఒకటి పెద్ద చర్చకు దారితీస్తూ ఉంది. మరి కేసీఆర్ పక్కనే ఉన్న వాళ్ళంటే మరి సంతోష్ రావు ఉంటాడు, కేటీఆర్ ఉంటాడు, తర్వాత అనేక మంది వ్యక్తులు కేసీఆర్ పక్కన ఉంటారు. మరి వాళ్ళు ఏమైనా లీక్ చేసిరా ఏందనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ కవిత మాత్రం అనేకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొస్తుంది. కానీ ఈ రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత కొంత డైవర్షన్ పాలిటిక్స్, అంటే రేవంత్ రెడ్డిని తిట్టుకుంటా ఉన్నారు, రేవంత్ రెడ్డిని పోడేటోళ్ళు పోడుతురు, రేవంత్ రెడ్డిని విమర్శించేటోళ్ళు విమర్శిస్తారు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి టాపిక్ని కొంత పక్కన పెట్టి ఒక కొత్త టాపిక్ తెరపైకి తీసుకొస్తే తెలంగాణ జనాలందరూ కూడా అదే టాపిక్ మీద పడతారు కదా. అంటే రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి విమర్శలన్నీ పక్కన పోయి కవిత అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది కదా. సో పాత చర్చ పక్కన పోయి కొత్త చర్చ తెరపైకి వస్తుంది.
కాబట్టి కవిత టాపిక్ని కావాలనే రేవంత్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేసిండేమో అనేది ఒక పెద్ద చర్చ. ఇంకోటి కావాలనే రేవంత్ రెడ్డి కవితక్కతో ఏమైనా కలిసి కవితక్కతో కుట్ర చేస్తూ ఉన్నాడా కేసీఆర్ పైన అంటే రేవంత్ రెడ్డి కొన్ని చర్చలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళతో మాట్లాడుతున్నాడని, ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీని పొగుడుతున్నాడని, బీజేపీని కొంత పొగుడుతున్నాడు అనేటటువంటి విమర్శలు వచ్చినాయి. కాబట్టి మరి రేవంత్ రెడ్డి కావాలనే కవితతో కలిసి ఇదేమన్నా చేస్తూ ఉన్నాడా, కేసీఆర్ పైన ఏమన్నా కుట్ర చేస్తుండా, లేకపోతే కావాలనే కేసీఆర్ పార్టీని డ్యామేజ్ చేసేటటువంటి విధంగా రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పిండా అంటే ఎట్లయినా ఇక కేటీఆర్ఏ ముఖ్యమంత్రి, నీకు పెద్ద స్కోప్ లేదు, సో కొత్త పార్టీ పెట్టుకోవడమే మంచిదనేటటువంటి ఒక ఏమైనా ఉపాయాలు ఏమైనా వాళ్ళ సజెషన్స్ ఇచ్చిండా అనేది అనేక క్వశ్చన్ మార్క్ తెరపైకి వస్తున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం డిస్కస్ చేసుకుంటున్నారట. మరి కవితక్క ఈ టైంలో ఎందుకు ఇట్లా చేస్తూ ఉంది, మరి కవితక్కకైతే బీజేపీ ఇంట్రెస్ట్ లేదు, మరి రేవంత్ రెడ్డి ఏమైనా చేపిస్తుండా కవితక్కతో ఇట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంది, కేసీఆర్ పైన చాలా పాజిటివిటీ వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ సభ పెట్టినప్పుడు 10 లక్షల మంది జనాలు అటెండ్ అయినారట. మరి ఇంత పాజిటివ్ వచ్చినప్పుడు రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా కేసీఆర్కే పాజిటివ్ సీటు రావచ్చు. గతంలోనే కేసీఆర్కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో 0 సీట్లు, ఎమ్మెల్సీ ఎన్నికలలో అసలు పోటీయే చేయలేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలలో బీఆర్ఎస్కి మళ్ళీ గట్టిగా స్థానాలు రావచ్చనే ఒక చర్చ ఉంది. 150 కార్పొరేటర్ సీట్లుంటే ఇప్పుడు కంప్లీట్గా అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నా కూడా హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ఏ గెలిచింది. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ఏ గెలవచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ఏ గెలవచ్చు. కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈ వ్యతిరేకతను పొడగొట్టుకోవాలా, కేసీఆర్ పైన మళ్ళీ వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేయాలా. అట్లా ఎట్లా చేద్దాం, ఏం చేయాలా, చిన్నగా కవిత పార్టీలో ఉండొద్దు, ఎగ్జిట్ అయిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం కుటుంబ పార్టీ, దాంట్లోనే 100 పంచాయతీలు ఉన్నాయి, మీ కవిత దాంట్లో ఉండకుండా అసలు నాలాంటి వాళ్ళ పార్టీలో సెట్ గారు వేస్ట్ పార్టీ అని కవిత చెప్పి బయటకు వచ్చింది అనుకో, ఆటోమేటిక్ పార్టీ మళ్ళీ కింద పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ బాపు నువ్వు ఎక్కడున్నావు, కేసీఆర్ సార్ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి చాలా మంది పిలుస్తూ ఉన్నారు కేసీఆర్, హైడ్రాకి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, వేరే ఇష్యూస్లో. సో కేసీఆర్ పైన పాజిటివ్ వస్తున్న ఈ టైంలో కవిత నిన్న మాట్లాడినటువంటి మాటలు, ఆమె పంపించినటువంటి లేఖలో నెగిటివిటీస్ పాయింట్స్ అవన్నీ చూసినాక ఒక చర్చ నడిచింది, కవిత ఎగ్జిట్ అవుతా ఉంది అని చెప్పి. ఒకవేళ కవిత కనుక బీఆర్ఎస్కి రాజీనామా చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి పార్టీలో నేను ఉండలేను, ఇదంతా అయ్యా కొడుకుల పార్టీ, ఇది కేసీఆర్ అంటే కేటీఆర్ కేటీఆర్ అంటే కేసీఆర్ వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉన్నారు, ఈ పార్టీలో ఇలాంటి పార్టీ నాకు వద్దు అని చెప్పి కవిత ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చింది అనుకో, ఏమవుతుంది ఇక్కడ, అరే కుటుంబ పాలన అనుకున్నాం, పార్టీ కూడా కుటుంబ పార్టీయే, ఇదేం కార్యకర్తలకు ఉపయోగపడే పార్టీ కాదు, సమాజానికి ఉపయోగపడే పార్టీ కాదు అనేటటువంటి ఒక ఎస్టాబ్లిష్ పడుతుంది కదా, ఆ విధంగా వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. కవిత వెనకాల ఎవరున్నారు, రేవంత్ రెడ్డి ఏమైనా ఉన్నాడా అనేటటువంటి ఒక చర్చ మాత్రం ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి. సో కేటీఆర్ మరి కోవర్ట్ అంటా ఉన్నాడు కాబట్టి మరి కవితకి ఏమైనా కోవర్టా అనేటటువంటి కోణాలు కూడా కొంత తెరపైకి వస్తున్నాయి. సరే ఏది ఏమైనా చూద్దాం, మొత్తం ఎపిసోడ్ అయ్యేదాకా ఇంకా అర్థం కాదు కాబట్టి, సినిమా ఇంకా క్లైమాక్స్ దాకా రాలేదు. నాకు తెలిసి ఇంటర్వ్యూల్ సీన్ పడ్డట్టున్నది, ఇలా పొద్దుగాల కేటీఆర్ మాట్లాడింది. ఆ ఇంటర్వ్యూల్ సీన్ తర్వాత ఇంకో గంట సేపు సినిమా ఉంటుంది, మరి ఆ గంట సేపు సినిమా త్వరగా ఏం జరగబోతుందనేది చూడాలి. కానీ కవిత మ్యాక్సిమం బీఆర్ఎస్ పార్టీకి దూరం కాబోతా ఉందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో.